ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు పంచామృత తీర్థ స్వీకరణ యొక్క ప్రయోజనం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం కార్తీక మాస ప్రారంభం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ప్రత్యేకత కార్తీక మాస ప్రారంభం. ఈరోజు ఈ శుద్ధ పాడ్యంనే బలిపాడ్యం అని కూడా పిలుస్తాం. కార్తీక స్నానాలు ఈ రోజు నుంచి ప్రారంభం, ఆకాశ దీపాలు కూడా ఈ రోజు నుండే ప్రారంభం. ఇక ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మంచి విజయాలను సాధించాలంటే బుధగ్రహ అనుగ్రహం కోసం పెసలు దానం చేసి ఈరోజు చేపట్టినట్టయితే మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం విశాఖ. ఈ విశాఖ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం కాబట్టి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈరోజు పుట్టేటువంటి వారికి ఉపకరిస్తుంది. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ఫలితాలని త్వరితగతిని పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. అధిక శ్రమ వృత్తిరీత్యా ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూలత దూరం అవుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చకచకా నిర్వహించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, నమస్కరించడం ద్వారా గ్రహ అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. విజయాలు దగ్గరవుతాయి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. చిరాకులు ఉన్నప్పటికీ కూడా అధికారికంగా ఓర్చుకునేటువంటి శక్తి కలిగి ఉంటారు. చేపట్టవలసినటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు, విఘ్నాలు చవి చూసినప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, శ్రీ సూక్త విధానంతో, కనకదారస్తవంతో ఆవిడికి కుంకుమార్చన చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు దూరం అవుతాయి. ఇక ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ వృత్తిరీత్యా నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వివాహ సంబంధిత కార్యక్రమాలని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నత్తనడక కార్యక్రమాలపై అసహనం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్త నిర్ణయాలు తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహాల యొక్క అనుకూలతని రెట్టింపు చేసుకోగలుగుతారు.
స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. అలంకరణకి చాలా ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృశ్య సంఘటనలు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ప్రశాంతత మొదలవుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని యొక్క దోషం దూరం అవుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. తులారాశి నుంచి మీనరాశి వరకు ఏర్పడేటువంటి ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏర్పడినప్పుడు చేపట్టవలసినటువంటి ప్రక్రియలతో పాటు పంచామృత తీర్థ స్వీకరణ యొక్క ప్రయోజనం ఏమిటో విరామం తర్వాత పరిశీలిద్దాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.